అర్థమైపోవాలి ఆల్మోస్ట్ ఆత్రేయపురం పూతరేకులు. సో ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో మీకు ఆత్రేయపురం పూతరేకులు ఎలా చేయాలి, దాన్ని ఎలా చుడతారు, దాంట్లో ఏం యూజ్ చేస్తారు, ఏ మెటీరియల్ చేస్తారు అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో లాస్ట్లో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో టు వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నాము ఆత్రేయపురం పూతరేకులు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక్కసారి ఆత్రేయపురం చుట్టుపక్కల గ్రామాల యొక్క అందాలు, సో మొత్తం ఓవరాల్ వ్యూ ఒకసారి లుక్ వేసుకుందాము. ఆత్రేయపురం రావులపాలెం నుంచి 12 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్లు, తణుకు నుంచి 40 కిలోమీటర్లు. ఆత్రేయపురం యొక్క అందాలు చూడడానికి ఏ పక్క నుంచి మొదలుపెట్టినా కానీ ఒక్కొక్క పక్క నుంచి ఒక అందమైన I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Face on when I chase like that, yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you can hate on that. I don't play both sides, doing me no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly real high, you ain't see me slack. No, it's not how you fall, it's how you get right back up. That's how you get tough. Calluses on my hands so rough, yeah, I call your bluff. I'm not the one, mess with me and come down with none. Cause I'm so done, you had your fun. And now you're gonna face down the barrel of the gun. Cause I got a full clip with your name on it. But I'ma let you slide cause you ain't worth it. I'm staying strong, need to move on to be. సాయంకాలం మాత్రం మనం పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే పొద్దున రుబ్బేసుకుంటాం. సాయంత్రం నానబెట్టి పొద్దున్న రుబ్బుకుంటే సరిపోతుంది. వాళ్ళ బాడీ తగులుతుంది. సో ఆ రేంజ్ హీట్ టెంపరేచర్ అంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి పూతరేకులు తీసేటప్పుడు. సో 5 ఇయర్స్ మేము కూర్చుంటేనే మాకు మొత్తం బాడీ అంతా చెమట పట్టేస్తున్నాయి. పొద్దున్నే సాయంత్రం వాళ్ళు కూర్చొని తీసుకుంటారు అక్కడ పూతరేకులు. సో మళ్ళీ తేడా వస్తాను ఇరిగిపోతుంది రేపు. చిన్న డిఫెక్ట్ వచ్చినా లాస్ట్లో ఇరిగిపోతుంటుంది, వేస్ట్ అది. సో ఐ వాంట్ టు ట్రై వన్స్ అంటే అది స్నానం చేపిస్తాను పక్కలే వచ్చిందా దీన్ని పిండి ప్రపంచ పటం అన్నాం, భారతదేశ పటం కనిపించలే కదా. మా మధ్యధర సముద్రం, హిందుస్థానీ, ఇది పాకిస్తానీ అంటే కొంచెం ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ లేదు బయట
రెడీ బాబు రెడీ లేపారు లాస్ట్ వీక్ నేను ఇంకో ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ మై పూతరేకు. గోవిందా గోవిందా అది నడుదా బడికి వచ్చే ఫ్రెండ్స్ ఇప్పటివరకు రేకులు ఎలా తీయాలో చూసారు కదా. ఇప్పుడు పూత రేకులు ఎలా చుడతారు స్ట్రీట్ చూద్దామండి. I'll be your anything if you be the one to take me home. 'Cause right now everything makes me wanna leave this place and roam. Make me feel alive. Take my hand around, let me be the one. Let's just take the dive. Night's only begun, don't you think we're done? అక్కడి నుంచి వచ్చినాక చుట్టినాక ఇలా ఉంటుంది. తింటే ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. సో ఇది తీసిన తర్వాత మినిమం ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టాలి. ఎందుకంటే అప్పుడు కొంచెం కోల్డ్ అవుతాయి, లేకపోతే విరిగిపోతాయి వేడివేడిగా ఉంటాయి. సో దీన్ని ఇలా తీసి పక్కన పెట్టిన దాన్ని ఇలాగా రేగేసుకుని ఇది నెయ్యి. సో ఇది ఇంట్లో కాస్తారంటే బయట నుంచి తీసుకొస్తారా? ఇంట్లోనే కాస్తారా? సో ఇది ఇంట్లో వెన్నపూస తీసుకొచ్చి ఇంట్లో కాచి ఇంట్లో నెయ్యి తయారు చేస్తారు వీళ్ళు. సో ఇవి డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు, పిస్తా. సో బాగా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవేమో షాప్ చేసి డ్రై ఫ్రూట్స్ కింద కట్ చేసి మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసి దీంట్లో వేస్తుంటారు. సో ఇది బెల్లం పొడి అండి. ఇది సో బెల్లం పొడి అంటే ఇది సపరేట్ తయారు చేస్తారా పూతరేకులు, లేకపోతే పూతరేకుల గురించే సపరేట్ మన ఇంట్లో వాడే బెల్లం కదండి? షాప్ లో దొరికే బెల్లం కూడా కాదు కదా, కానీ పూతరేకులు బెల్లం సపరేట్ ఉంటుంది దానికి. సో ఇది బెల్లం పొడి. ఇది బెల్లం పొడి, మన ఇంట్లో యూజ్ చేసే బెల్లం కాదు ఇది. ఇది సపరేట్గా పూతరేకుల కోసం సపరేట్ చేసి బెల్లం పొడి ఇది. సో దాంట్లో యూజ్ ఈ బెల్లం వల్ల అంత ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనుకుంటా పూతరేకులకి. సో ఇది వచ్చేసి పంచదార పొడి. సో ఇది మామూలు పంచదార అండి ఇది. సో ఇదైతే మనం రెగ్యులర్ యూజ్ చేసే పంచదార పొడి. అది పంచదారనే పొడిగా చేస్తారు. సో దీంట్లో మిక్స్ చేయరు, అది మాత్రం సపరేట్గా పూజ సపరేట్గా చేస్తుంటారు బెల్లం. ఈ పేరు చెప్పలేదు కదా. ఎంత వీడియో తీసినా ఆత్రేయపురం వచ్చి పూతరేకులు ఇక్కడ పూతరేకే సరిపోతుంది. సో చూసే కదా ఇప్పటివరకు ఆత్రేయపురం పూతరేకులు ఎలా చేస్తారో, ఎలా చేసి చూపించారు, చుడతారో అన్ని చేసి చూపించారు అండి. మీరు ఎప్పటి నుంచి చుడుతున్నారండి ఇది పూతరేకులు? ఆల్రెడీ మాకు వీడియోలు చెప్పారు పాత వీడియోలో, కానీ అది వేరే ఛానల్లో ఉంది. సో దీన్ని మళ్ళీ మా 15 నుంచి 20 సంవత్సరాల మధ్య స్టార్ట్ చేస్తున్నారా? సో అంటే మీది ఫ్యామిలీ అంతా అంటే తరతరాల నుంచి వస్తుంది? తరతరాల నుంచి లేదండి, స్టార్ట్ చేశారా? మేమే స్టార్ట్ చేసాము. ఓకే. మా అత్తయ్య గారు గట్ట తీయలేదండి, లేదు 60 మధ్య రకాన్ని మేము తీసినవి వాళ్ళ దగ్గర తెచ్చుకుని. మీరేం సంవత్సరం చేస్తున్నారా అండి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? సో అది ఆత్రేయపురంలో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఒక 10-15 years నుంచి స్టార్ట్ చేశారంట. సో లాస్ట్ టైం వచ్చి మనం ఒక వీడియో తీసాము, దాంట్లో డీటెయిల్స్ అన్నీ చెప్పాము, కానీ సబ్స్క్రైబర్ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. సో కరెక్ట్గా ఆత్రేయపురం వచ్చి కుమ్మరిగూడెంలో పెనుమల రాంబాబు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు, పెనుమల రాంబాబు గారి ఇంటికి రావాల్సింది ఎవరు వచ్చినా కానీ. సో చుట్టుపక్కల అందరూ చాలా మంది వచ్చి వెళ్తుంటారు తెలిసిందే, కానీ ఇక్కడికి వస్తే వీళ్ళు కూర్చోబెట్టి స్పెషల్గా చుట్టిస్తారు, వీళ్ళు చూపిస్తారు కూడా కావాలి మీరు చూస్తా అంటే. సో ఇక్కడ వచ్చిన దగ్గరలోకి ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే, వచ్చి వెళ్ళాల్సిందే. మీకు కావాలంటే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు, కావాలంటే ఇంటికి కూడా కొరియర్ కూడా చేస్తారు. కొరియర్ కూడా చేస్తున్నారు, ఈ మధ్య స్టార్ట్ చేశారు, రీసెంట్లీ స్టార్ట్ చేశారంట. సో డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, సో అది ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఆత్రేయపురం అంటే పూతరేకులు అంటే ఆత్రేయపురం ఇస్ అ ఫేమస్ స్వీట్. ఆత్రేయపురంలో అంటే పూతరేకులే. సో ఇప్పుడు ఏంటంటే మీరు కూడా మీ విలేజ్, మీ యొక్క విలేజ్లో డిష్ కూడా ఇలా చూడాలనుకుంటున్నారా? అయితే మీ విలేజ్ నేమ్ అండ్ మీ డిష్ నేమ్ కింద మాకు కామెంట్ చేయండి, మేము అప్రోచ్ అవుతాము.
సో నెక్స్ట్ ఇలాగే మీరు కూడా మీ విలేజ్ని చూడొచ్చు, మీ డిష్ని కూడా ఇలా చూడొచ్చు. సో ఇంకేమన్నా మాకు కూడా సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, కీప్ రాకింగ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే కంపల్సరీ లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ డే, బై బాయ్.